సో గాయ్స్ వెల్కమ్ టు పంజాబ్. సో పగిడి వేసుకున్నాను నేను ఆడ. సో దీన్ని వచ్చి టచ్ చేయవద్దన్నాడు. కెలకపోతే బాగుంటుంది అన్నాడు. సో ఇప్పుడు నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్తాను. సో గోల్డెన్ టెంపుల్ నాకు ఇక్కడి నుంచి కనబడతా ఉంది. సో నేను మీకు చూపిస్తాను. సో అదే గోల్డెన్ టెంపుల్. సో ఇది దీని ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఫుల్ జనాలు ఉన్నారు కదా, ఫుల్గా ఉన్నారు జనాలు. సో ఇది వచ్చేసి ఆ జలియన్వాలా బాగ్లో చనిపోయారు కదా, వాళ్ళ స్మారకంగా ఇది కట్టారు. ఎంతమంది ఉన్నారు జనాలు, చాలా హ్యాపీగా ఉంది. సో పంజాబ్కి రావాలని చెప్పి ఎప్పుడో నుంచి అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు వచ్చాను. సో ఇలా పగిడి కూడా కట్టుకోవాలని చెప్పేసి అది కూడా అనుకున్నాను. సో పగిడి కట్టేసుకున్నాను. సో ఈ పగిడికి నేను 300 ఇచ్చాను. సో డబ్బులు పోతే నాకు డబ్బులతో ఇదే కాదు. సో ఒకసారి వచ్చాను, లైక్ నేను అనుకుంది చూశానని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. నా ముందరే ఉంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. ఇది ఒక డివోషనల్ ప్లేస్ కదా, సో చాలా మంది వస్తున్నారు. చూపిస్తాను. గోల్డెన్ టెంపుల్. సో నేను స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఓకే, ఫ్రీ షూ డిపాజిటింగ్ విండోస్. भैया अंदर कैसे जा सकते हैं अंदर टेंपल को? बूट ला के इधर जाओ. बूट ला के किधर जाना है भैया? उधर. अच्छा, సో ఈడ వచ్చేసి చెప్పులు వదిలేసేయాలా. సో ఈడ చెప్పులు వదిలేద్దాం. సో ఇక్కడ షూ స్టాండ్ ఉంది. సో ఇక్కడ వదిలేద్దాం షూ. ले सकते हैं जी? हाँ, చదువుతాం. సో ఆడ చెప్పులు ఇచ్చేసాను. చెప్పులు ఇస్తే నాకు టోకెన్ ఇచ్చారు వాళ్ళు. ఈ టోకెన్ ఇచ్చారు. ఓకే, మనం లోపలికి వెళ్ళిపోతాం దర్బార్ లోపలికి. అలా పగిడి నన్ను చూసుకుంటాడు. లైక్ చాలా డిఫరెంట్గా ఉంది, హైలైట్గా ఉంది. ఇంత. సో ఇక్కడ చూడండి గోల్డెన్ టెంపుల్ది. ఇది ఎంట్రన్స్ ఐ థింక్ లోపలికి. ఓకే, సో నేను వచ్చేసి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. సో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ వచ్చేసి కాళ్ళు వాష్ చేసుకోవాలా. ये कैमरा का है. हाँ जी. సో అక్కడ నుంచి చూడండి గోల్డెన్ టెంపుల్. వా, ఎంత బాగుంది బా గోల్డెన్ టెంపుల్. ఓ యా అల్లాహ్. సో నేను వచ్చేసి అక్కడ ఉన్నాను, ఎక్కడ మన గోల్డెన్ టెంపుల్లో ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు పంజాబ్ గాయస్, వెల్కమ్ టు పంజాబ్. అది సెంటర్లో ఉంది, కొలాండి సెంటర్లో ఉంది అది వెనకాల. ठीक है. Hi guys. Welcome to Punjab.
0.5 చేయండి. వెల్కమ్ టు పంజాబ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అమృత్సర్కి గోల్డెన్ టెంపుల్కి ఎప్పుడో నేను లైక్ రావాలనుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చాను. లైక్ చాలా హ్యాపీగా ఉంది. సో టాప్ ఆఫ్ ద పగడి కూడా కట్టుకున్నాను. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా హ్యాపీగా ఉంది. పక్కనే గోల్డెన్ టెంపుల్. నేను అనుకున్నది చేశాను. సో టాప్ ఆఫ్ దట్ ఈ పగడి కూడా కట్టుకున్నాను. సో చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఓకే, వెల్కమ్ టు పంజాబ్. సో ఎన్నిసార్లు చెప్పాను వెల్కమ్ టు పంజాబ్ అని చెప్పి. వెల్కమ్ టు పంజాబ్ అగైన్. చాలా క్యూ ఉంది అందుకని చెప్పేసి. లోపల చాలా క్యూ కూడా ఉంది. ఇది చాలా పెద్దది. ఈ సర్కిల్ చూడండి, సెంటర్ ఆఫ్ ఇదిలో ఉంది రివర్లో, కానీ చాలా పెద్దది ఇది. సో అలా ఒకసారి చుట్టేసి వద్దామని చెప్పేసి. నేను అక్కడి నుంచి వచ్చాను నేను. సో ఎంట్రీ వచ్చి అక్కడ చూసారు కదా సెంటర్లో ఎంతమంది ఉన్నారు. మీరు ఒకరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆ లైన్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ లైన్ ఉంటుంది, ఏదో ఆడ లైన్ ఉంది, ఆడ ఫామ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద ప్లేస్. సో ఇదే ఎంట్రన్స్. ఇది ఉన్నట్టు చూడండి ఆ లోపలికి. నేను వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఆడ నుంచి చూడండి అదే ఎంట్రన్స్. సో ఆడికి వెళ్ళాలంటే ఫుల్ టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక రౌండ్ అట్లా చుట్టేసి వెళ్ళిపోతున్నాను. నేనైతే ఒక రౌండ్ వేసాను. ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, అది ఆడున్నట్టు అది బ్లూ డ్రెస్ వేసుకొని వాళ్ళు కర్రల్లో అది చాకులాగా పెట్టుకున్నారు. వాళ్ళే అక్కడ ఘాట్లా ఉన్నారు. ఏమన్నా ఫోటో పట్టాను అంటే కూడా అసలు పట్టట్లేదు. లేదు మాకు కంట్రోల్ చేయడానికి టైం లేదు అంట. అట్లా అంటా ఉన్నాను. నేను ఒక రౌండ్ అయితే వేసాను. సెంటర్లో ఉంది అది. సో ఇట్లా వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఎంట్రీ అది. ఇక్కడ వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. చేస్తున్నారు చూడండి అట్లాగా. ఆ చెప్పులు ఆడబెట్టాను, చెప్పులు ఆడిచ్చాను నేను. చెప్పులు తీసుకెళ్ళిపోతాను. అయిపోయా మనం. సో చూసాను, ఎగ్జిట్ అయిపోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. పంజాబ్ గోల్డెన్ టెంపుల్గా చూశాను. ఇక్కడ వచ్చి పోయేటప్పుడు కూడా ఇట్లా కాళ్ళు కడుక్కొని పోవచ్చు. నా చెప్పులు ఆడుంది. లోపల వచ్చి చెప్పులు ఆడవలేదు. వీళ్ళే వాళ్ళు ఉన్నారు కదా బ్లూ డ్రెస్ వాళ్ళు వచ్చి కెమెరా ఇది అలౌ చేయలేదు. సో అది ఇప్పేసేమన్నారు. నేను వచ్చేసి ఆ కెమెరాలు వచ్చేసి నేను ఇప్పేశాను. ఇది బాడీ అది ఇప్పేశాను. సో ఇంకా లోపలికి వెళ్ళి వీడియోలు దిగాగన్నాడు. నేను మొత్తం దిగేశాను. దొరికిందల్లా క్యాప్చర్ చేశాను. నేను యాక్చువల్లీ బ్లాక్ అడిగాను. అతనేమంటే నీ షర్ట్కి బ్లూ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది ఇచ్చాడు. కరెక్ట్గానే సెలెక్ట్ చేశాడు. ఇక్కడ నా చెప్పులో 8లో ఇచ్చాను. సో అది తీసుకుంటాను నేను. సో నా చెప్పులు రిటర్న్ తీసుకుంటా ఉన్నాను. సో నా చెప్పులు అయితే తీసుకున్నాను. ఫ్రీయే, చెప్పులు స్టాండ్ ఫ్రీయే. సో వీడియో కూడా కూర్చొని వేసుకుంటా ఉన్నటువంటి. ఫస్ట్ నేను బయట వదిలేద్దాం అనుకున్నా. తర్వాత ఎందుకు లేవు నా డబ్బులు అడిగితే ఫోన్పే చేసేద్దాం అనుకున్నా. చూస్తే ఫ్రీయే. వీళ్ళందరూ మొత్తం లంగర్ వెనకాలంట. ఇంకో విషయం, లంగర్ అని చెప్పి ఫ్రీ ఫుడ్ ఉంటుంది. నా దగ్గర టైం లేదు. వచ్చినప్పుడు నేను వెళ్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను. 250 అయింది. 350 లోపల నేను ఎక్కడ ఉండాలి? అత్తారిలో ఉండాలి, వాగా బార్డర్లో ఉండాలి. ఓకే ఠీకే. సో ఇక్కడ వచ్చేసి ఒక ట్యాక్సీస్ ఉంటాయన్నమాట. మీరు బాగా బార్డర్కి వెళ్ళాలంటే అది ఇట్లా ఉంటారు. వాళ్ళే చెప్తా ఉంటారు, అడుగుతూ ఉంటారు బాగా బార్డర్ అని చెప్పి. సో మీరు 200కి వచ్చేసి 2 and fro వెళ్ళి రావచ్చు.
కానీ ఇక్కడ గ్రూప్ ఉంటుంది అనమాట 10 మెంబర్స్ 12 మెంబర్స్. నేను బైక్లో వెళ్తున్నాను బాగా బార్డర్కి. సో అందుకని చెప్పేసి 700. వాళ్ళు వచ్చి 10 మెంబర్స్ వస్తే కానీ వాళ్ళు దాన్ని పిక్ చేయరు అని స్టార్ట్ చేయరు వాళ్ళు. సో అందుకని అది వచ్చేసి అతను వెయిట్ కూడా చేయాలా, అందుకని చెప్పేసి అందులో అది 4:15 స్టార్ట్ అవుద్ది. సో ఎర్లీకి వెళ్తే మనం కింద కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను బైక్లోకి వెళ్ళిపోయాను. అది చూడండి నడుస్తా ఉన్నాడు బాగా బార్డర్ అని చెప్పేసి.